హలో బైకర్స్, వెల్కమ్ టు ఆఫ్ రోడర్. మనకి వచ్చేసరికి రీసెంట్గా టీవీఎస్ అపాచీలో 164Vలో మంచి అప్డేట్ వచ్చింది, లేటెస్ట్ అప్డేట్. అదే మనం కంప్లీట్గా వీడియో చూద్దాం. ఈ బండిలో మనకు వచ్చేసరికి లేటెస్ట్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఇది వచ్చి మనకి ఇక్కడ అడ్జస్టబుల్ లివర్స్ ఇచ్చారనమాట. ఫ్రంట్ మనకి రియర్ బ్రేక్ కానీ లేదా క్లచ్ లివర్ కానీ ఇవి అడ్జస్టబుల్ బ్రేక్ లివర్స్ ఇవ్వడం జరిగింది. అలానే మనకి కొత్త గ్రాఫిక్స్ వచ్చినాయి. దాంతో పాటుగా కొత్తగా యూఎస్డి ఫోక్స్ ఇంట్రొడ్యూస్ చేశారు బండి. ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వచ్చేది ఇప్పుడు రీసెంట్ గా దీనిలో లేటెస్ట్ గా లాంచ్ చేసింది ఏంటంటే యూఎస్డి ఫోక్స్ ని లాంచ్ చేశారు వీళ్ళు. ఇది వచ్చి 37mm వస్తుంది. మన లాంగ్ రైడ్స్ లో కానీ మనకి ఎక్కడైనా మనం ఎలాంటి టెరెంట్స్ లో కానీ లేదా సిటీ రైడ్ లో కానీ మంచి స్టెబుల్ మనం దీన్ని తీసుకోవచ్చు అనమాట. చాలా స్టెబుల్ గా ఉంది. నేను ఇప్పుడు దాదాపు 60 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత నేను వీడియో చేస్తున్నాను. చాలా బాగుంది. ప్రీవియస్ వెహికల్ కి దీనికి అసలు సంబంధం లేదనమాట. ఎంత కంఫర్ట్ ఉందంటే అంత కంఫర్ట్ ఉంది దీనిలో. మనకి ఫ్రంట్ అండ్ రియర్ వచ్చేసరికి డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. అలానే కంప్లీట్ గా మనకి ఏబిఎస్ వస్తుంది. ఫ్రంట్ అండ్ రియర్ కూడా ఏబిఎస్ వస్తుంది. ఇది వచ్చి 90/90 17 ఇంచ్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి ఇందులో ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకి ఫ్రంట్ వీల్ అండ్ రియర్ వీల్ కూడా కంప్లీట్ రెడ్ కలర్ లో ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా గ్రాఫిక్స్ తోటి చాలా బాగుంది దీనికి సంబంధించి. నెక్స్ట్ వచ్చి బాడీ గ్రాఫిక్స్ కూడా చేంజ్ చేయడం జరిగింది. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఆర్టీఆర్ అనే దగ్గర ఇది కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా చేంజ్ చేశారు. గ్రాఫిక్స్ అసలు ఒక రకంగా ఉన్నాయి అనమాట చూడడానికి. 130/70 ఇంచ్ ఆఫర్ చేస్తున్నారు. రియర్ నుంచి టైర్ ఓపెన్ చైన్ సిస్టమ్ తో వస్తుంది. ఇది వచ్చి మ్యాట్ బ్లాక్ విత్ ఒక చిన్న యాక్సెంట్ గ్లాసీ బ్యాక్ కూడా యాడ్ చేశారు అనమాట. గ్లాసీ ఫినిష్ వచ్చేసరికి సెంటర్ లో టోటల్ గా కంప్లీట్ వచ్చేసరికి మ్యాట్ బ్లాక్ లో వస్తుంది వెహికల్. 160cc 4 valve ఇంజిన్. మీకు దీనికి వచ్చేసరికి పికప్ కానీ మైలేజ్ కానీ అన్ని చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చి దీనిలో ఇక్కడ ఇంజన్ కింద ఉండే కౌల్స్ వచ్చి మంచి గ్రాఫికల్ గా డిజైన్ చేశారు. దీనికి కూడా మనకి రెడ్ కలర్ యాడ్ చేసి మంచిగా డిజైన్ చేశారు. అలాగే ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ అండ్ రియర్ ఏబిఎస్ మీకు ఆఫర్ అవుతుంది. అలానే ఫెండర్ ఇవన్నీ కూడా రియర్ గా సేమ్ ఎలా ఉందో అలానే ఉంది. ఇది కూడా ఇప్పుడు చేంజ్ చేయలేదు. నెక్స్ట్ వచ్చి దీనిలో వచ్చి టోటల్ గా ఫ్రంట్ అండ్ రియర్ వచ్చేసరికి టైల్ లైట్ హెడ్ లైట్ వచ్చి మనకి ఎల్ఈడీలో ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే సైడ్ ఇండికేటర్స్ వచ్చేసరికి హెలోజన్ లో ఉన్నాయి. అలానే మనకి నెంబర్ ప్లేట్ లొకేషన్ ఇక్కడ ఇచ్చారు. నెంబర్ ప్లేట్ కి సంబంధించిన లైట్ కూడా ఇది మనకి హెలోజన్ లో ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒకటి అప్డేట్ అవ్వలేదు ఇవి రెండు. అలాగే ఇంజన్ చాలా రిఫైన్ చేశారు. ఎంత బాగుందంటే ప్రీవియస్ వెహికల్ కి దీనికి అసలు చాలా అప్డేట్ ఉందన్నమాట. ఎంత రిఫైన్మెంట్ అంటే నిజంగా స్మూత్ ఉంది. అది మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. స్పీడో కన్సోల్ వచ్చేసరికి ఇది ఫుల్లీ డిజిటల్ ఉంది. కాకపోతే ఏమవుతుందంటే ఇది వెనకాల మనకి కలర్ ఇవ్వలేదు, బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంది. ఇది ఇక్కడ మనకు వచ్చి ఐ బటన్ ఉంది. దీని ద్వారాగా మనం ఇది ఎప్పుడైతే మనం మొబైల్ కనెక్ట్ చేసుకుంటామో మొబైల్ కనెక్ట్ చేసుకున్నప్పుడు మనం కాల్స్ SMS అలర్ట్స్ మనం రిసీవ్ చేసుకుంటాం. ఇక్కడ దీనిలో వచ్చేసరికి ఇంకొక మంచి ఇదేంటంటే విషయం మనకి అందరికీ కూడా ఇది మోస్ట్ అఫోర్డబుల్ ప్రైస్ కి ఆఫర్ చేస్తున్నారు. ప్రీవియస్ గా వచ్చేసరికి మనకి ఇందులో 1,75,000 ఆన్ రోడ్ అయ్యేది ప్రీవియస్ వెహికల్. సేమ్ అదే ప్రైస్ తో కంటిన్యూ చేస్తూ మనకి యూఎస్డి ఫోక్స్ అప్డేట్ ఇస్తున్నారు. అలానే మంచి ఇంజన్ రిఫైర్మెంట్ ఉంది. ఫ్రంట్ అండ్ రియర్ మనకి డిస్క్ బ్రేక్స్ అలాంగ్ విత్ ఏబిఎస్ ఆఫర్ చేస్తున్నారు. దీనికి వచ్చేసరికి ఇందులో మనకి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వచ్చేసరికి ఉంది. దీంతో పాటు దీనివల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ వల్ల మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటాం అనమాట. కనెక్ట్ చేసుకున్నప్పుడు మనం దీనిలో వచ్చేసరికి SMS అలర్ట్స్, కాల్ అలర్ట్స్, అలానే నావిగేషన్ సంబంధించినవి అన్ని కూడా మనం దీని ద్వారా మనం డిస్ప్లేలో చూడొచ్చు అనమాట. అలాగే ఇప్పుడు వచ్చేసరికి దీంట్లో ఉండే మనకి కొత్త ఏంటంటే మన BMWతో కొలాబరేట్ అయ్యింది కదా కంపెనీ. అక్కడి నుంచి మనకి ఈ విధమైన హెడ్లైట్ డిజైన్ DRLs అవి వస్తున్నాయి, ఆఫర్ చేస్తున్నారు. మనకి ఫ్రంట్ ఫెండర్ వచ్చేసరికి ఫ్రంట్ ఫెండర్ మీద గ్రాఫిక్ ఆఫర్ చేశారు. ఈ కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది ఇంజన్ ని, ఆ బండిని. అలాగే ఇక్కడ వచ్చేసరికి ఈ ఫెండర్ కి వచ్చి ఇక్కడ ఒక చిన్న కటింగ్ ఇవ్వడం జరిగింది ఏరోడైనమిక్ షేప్స్ తోటి. ఎంత బాగా వచ్చిందంటే మనకి ఫోక్స్ కి సంబంధించి ఒక ఎయిర్ గానీ డస్ట్ గానీ ఏమి వెళ్ళదన్నమాట. అంత బాగా డిజైన్ చేశారు దీనిని. 2 sides కూడా చాలా బాగుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. గ్రాఫిక్స్ ప్రతి చోట యాడ్ చేశారు. మనకి ఫ్రంట్ వైజర్ మీద యాడ్ చేశారు, అలాగే ఫెండర్ మీద యాడ్ చేశారు. టోటల్ బండికి సంబంధించిన పెట్రోల్ ట్యాంక్ మీద కూడా ఇదే గ్రాఫిక్ మనకి కంటిన్యూ చేశారు. అలానే రియర్ కి వచ్చేసరికి ఇక్కడ సైడ్ కౌల్స్ మీద వీటి మీద కూడా సేమ్ ఏదైతే ప్యాటర్న్ ఉందో అదే ప్యాటర్న్ ఎలా కంటిన్యూ చేశారు. బాగుంది, మంచి నెక్స్ట్ లెవెల్ లో వచ్చింది. అలాగే మనకి టీవీఎస్ నుంచి తెలిసిందే కదా,
మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్ ని ఎవ్రీ బైక్ మీద ఆఫర్ చేస్తారు వీళ్ళు. ఒకసారి మనం ఎగ్జాస్ట్ నోట్ చూద్దాం. ఇంజిన్ ఆన్ చేస్తున్నాను. ఈ విధమైన మనకి బీట్ వస్తుంది. బీట్ కూడా ప్రీవియస్ వెహికల్ కి సంబంధం లేదు, ఇంజిన్ బీట్ చేంజ్ చేసింది, చాలా బాగుంది. ఇది కూడా మంచిగా అప్డేటెడ్ గా ఉంది. మనకి సీట్ అంతా సేమ్ కంటిన్యూ చేస్తున్నారు. మనకి ఇందులో వచ్చేసరికి రెడ్ కలర్ సీట్ లో కూడా యాడ్ చేశారు అనమాట. దీనికి గ్రాఫిక్ ఏదైతే రెడ్ చేశారో అది దాదాపుగా 3 జాన్లు అంటే సుమారుగా 2 ఫీట్ ఉంది సీట్ వచ్చేసరికి. వైడర్ హ్యాండిల్ బార్ ఆఫర్ చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. రీసెంట్గా ఏదైతే వెహికల్స్ అన్నీ వచ్చినాయో అవన్నీ కూడా మీకు నేను వీడియో చేస్తాను. అలాగే మనం కార్లు కూడా స్టార్ట్ చేసాము రీసెంట్గానే, ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మనకి రాబోతున్నాయి. ఈ వీడియో ఎలా ఉంది మీకు కామెంట్ ద్వారా నాకు మీ ఫీడ్బ్యాక్ తెలియజేయండి.